వెల్కమ్ టు మెగాని టీవీ ఆఫ్ ద రికార్డ్. సభలో గట్టిగా మాట్లాడదామని నిర్ణయం, మిత్రపక్షాన్ని నొప్పించకుండా మన ఉనికి చాటుకుందామని ప్లాన్. అంతా బాగానే ఉంది. కానీ సభలోకి ఎంట్రీ ఇచ్చాక ఆ ఎమ్మెల్యేలు ఎందుకు కామ్గా ఉన్నారు? బీజేఎల్పీ సమావేశంలో మాటలు గట్టిగానే వినిపించాయి, కానీ అసెంబ్లీ ఫ్లోర్ పై మాత్రం ఆ సౌండ్ ఎందుకు లేదు? ఇది వ్యూహాత్మక మౌనమా, లేక ఆ కూటమి ధర్మం కాష ఎమ్మెల్యేల నోరు కట్టేసిందా? బీజేపీ ఎమ్మెల్యేల ఈ మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి? ఏపీలో బీజేపీకి ప్రస్తుతం మొత్తం 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సంఖ్యాపరంగా ఇది పెద్దది కాకపోయినా కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కావడంతో వారి పాత్ర రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పైగా ఆ 8 మందిలో ఒకరు రాష్ట్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీలో పార్టీ ఎలా వ్యవహరించాలన్న దానిపై ముందుగానే కమలం పార్టీ ఎమ్మెల్యేలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. అసెంబ్లీ సమావేశాలకు ముందు జరిగిన బీజేఎల్పీ సమావేశంలో ఈ అంశం ప్రధాన చర్చగా మారిందట. నియోజకవర్గాల్లో ఎదురవుతున్న సమస్యలతో పాటు రాష్ట్ర స్థాయి అంశాలపైన స్పందించాలన్న అభిప్రాయం ఎక్కువ మంది సభ్యుల నుంచి వ్యక్తమైందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ప్రజల సమస్యలపై అసెంబ్లీలో గట్టిగా మాట్లాడాలని కూడా ఆ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఒక విషయంపై మాత్రం అందరూ ఒకే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మిత్రపక్షాన్ని నొప్పించకుండా తమ ఉనికి మాత్రం స్పష్టంగా కనిపించేలా వ్యవహరించాలన్నది ఆ చర్చల సారాంశమట. మనం ప్రభుత్వంలో భాగస్వాములమే అయినా ఎవరికీ తోలకం కాదు, ప్రజల పక్షాన నిలబడతామన్న సందేశం బయటికి వెళ్లాలని కూడా భావించారట. అవసరమైతే ప్రభుత్వానికే ప్రశ్నలు వెయ్యాలని, ప్రజల సమస్యల విషయంలో రాజీ పడకూడదని కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సూచించారట. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలను ప్రస్తావించడానికి ముఖ్యమైన వేదిక కాబట్టి అక్కడ బీజేపీ స్వరం వినిపించాలన్న అభిప్రాయం కూడా వ్యక్తమైందని తెలుస్తోంది. ఇంతవరకు అన్ని ప్లాన్ ప్రకారమే కనిపించాయి, కానీ అసలు కథ అసెంబ్లీ ప్రారంభమైన తర్వాతే మొదలైంది. బీజేఎల్పీ సమావేశంలో గట్టిగా వినిపించిన మాటలు అసెంబ్లీ ఫ్లోర్ పై మాత్రం అంతగా వినిపించలేదు. ఇది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు కారణమైంది. సభలో బీజేపీ సభ్యులు ఎందుకు అంత కామ్గా ఉన్నారన్న ప్రశ్నలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజుల్లో కమలం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా మాట్లాడకపోవటం, కొన్ని సందర్భాల్లో పూర్తిగా మౌనం పాటించడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిస్థితిపై పార్టీ కార్యకర్తలే సరదాగా కామెంట్లు చేస్తుండటం కూడా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. బడ్జెట్ సమావేశాలు కాబట్టి సమస్యల గురించి తర్వాత మాట్లాడుకుందామని మనోళ్లు అనుకున్నారేమో అంటూ కొందరు కార్యకర్తలు జోకులు వేసుకుంటున్నారట. అయితే అందరూ నవ్వుతూ తీసుకునే విషయం కాదు ఇది. కొంతమంది బీజేపీ కార్యకర్తలలో మాత్రం అసంతృప్తి కనిపిస్తోందని చెప్తున్నారు. ప్రజల పక్షంగా ఉంటామని చెప్పుకున్నప్పుడు సభలో కనీసం స్పందనైనా ఉండాలి కదా అని వారు అంటున్నారు. మాట్లాడకపోయినా కనీసం సమస్యలపై స్పందించి తమ ఉనికిని తెలియజేయాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉందని కేడర్ అభిప్రాయపడుతోంది. అసెంబ్లీ అనేది ప్రజల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లే వేదిక కాబట్టి అక్కడ బీజేపీ స్వరం వినిపించకపోవటం ఆశ్చర్యంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొంతమంది టీడీపీ సభ్యులే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటి సమయంలో బీజేపీ సభ్యులు మాత్రం మౌనంగా ఉండాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్న కూడా వస్తోంది. అయితే మరో కోణం నుంచి కూడా విశ్లేషణలు వినిపిస్తున్నాయి. టీడీపీ సభ్యులు మాట్లాడితే వాళ్ల లెక్కలు వేరుగా ఉంటాయని, వాళ్లల్లో వాళ్ళు ఏమైనా మాట్లాడుకుని తర్వాత సర్దుబాటు చేసుకునే పరిస్థితి ఉంటుందని కొందరు అంటున్నారు. కానీ బీజేపీ మాత్రం కూటమిలో భాగస్వామి అయినప్పటికీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాల్సిన పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారట. అందుకే తమ పరిమితులు తెలుసుకుని మెలగాలన్న ఉద్దేశంతోనే బీజేపీ ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉన్నారేమో అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కూటమి రాజకీయాల్లో అనవసర వివాదాలు తలెత్తకుండా ఉండేందుకు ఈ మౌనం పాటించి ఉండవచ్చని కూడా కొందరు విశ్లేషిస్తున్నారు. ఇంకో అంశం కూడా ఇక్కడ ప్రస్తావనకు వస్తోంది. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి మరికొన్ని సంవత్సరాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. ఆ సందేశాన్ని దృష్టిలో పెట్టుకుని బీజేపీ నాయకులు కూడా సంయమనం పాటించి ఉండవచ్చని కొందరు భావిస్తున్నారు. అయితే కార్యకర్తల అభిప్రాయం మాత్రం కొంచెం భిన్నంగా ఉంది. కూటమి రాజకీయాలు ఒకవైపు ఉంటే పార్టీ ఉనికి మరోవైపు ఉంటుందని వారు అంటున్నారు. ప్రజలకు తమ పార్టీ కూడా పనిచేస్తోందన్న భావన కలిగించాలంటే అసెంబ్లీలో చురుకుగా వ్యవహరించాల్సిందేనని అభిప్రాయపడుతున్నారు.
గతంలో అసెంబ్లీలో ప్రశ్నలతో చర్చలతో హోరెత్తించిన నేతలతో విష్ణు కుమార్ రాజు పేరు ముందుంటుంది. అలాంటి నాయకుడు కూడా ఈసారి కామ్ గా ఉండటం కొందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరోవైపు ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలపై వివాదం రావటంతో మరో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కూడా కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్టు చెప్తున్నారు. ఆ వ్యాఖ్యలపై వివరణలు ఇవ్వాల్సి రావటంతో ఆయన కూడా కొంత సైలెంట్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు అసెంబ్లీలో ఏం మాట్లాడితే అది బయట ఎలా అర్థం చేసుకుంటారో అన్న సందేశం కూడా కొంతమందిలో ఉందని ఇన్సైడ్ టాక్. తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటే అనవసర వివాదాలు రావచ్చన్న భయం కూడా కారణం అయి ఉండవచ్చని విశ్లేషిస్తున్నారు. మొత్తానికి ఈసారి అసెంబ్లీలో బీజేపీ సభ్యుల మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో పార్టీ కార్యకర్తలలో కూడా కొంత అసహనం కనిపిస్తోందని చెప్తున్నారు. ఎవరి కారణాలు వారికి ఉండొచ్చు. కూటమి రాజకీయాల్లో సంయమనం అవసరమేమో కూడా కావచ్చు. కానీ కనీసం తమ ఉనికిని తెలియజేసేలా చర్చల్లో పాల్గొనకపోతే ఎలా అన్న ప్రశ్న మాత్రం కార్యకర్తల నుంచి వస్తోంది. ఇక అసలు ప్రశ్న ఏంటంటే రాబోయే రోజుల్లో అసెంబ్లీ చర్చల్లో బీజేపీ ఎమ్మెల్యేలు మరింత చురుకుగా పాల్గొంటారా లేక ఇలాగే మౌనం కొనసాగిస్తారా? ఇదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారిన అంశం. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతోందో.